అక్రమ మైనింగ్ పై అసెంబ్లీలో వాడివేడి చర్చతో అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. అక్రమ మైనింగ్ పై సిబిసిఐడి విచారణకు ఆదేశించారు సీఎం. ఇక రాఘవ కన్స్ట్రక్షన్ తో సహా అన్ని మైనింగ్లపైన కూడా విచారణ చేపిస్తామని తెలిపారు రేవంత్ రెడ్డి. గంగుల బదిరాజు కంపెనీల మైనింగ్ పై కూడా విచారణ చేయిస్తామని తెలిపారు సీఎం. సిరిసిల్ల ఇసుక మాఫియా కూడా విచారణ జరిపిస్తామని తెలిపారు. ఇక తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇచ్చిన మైనింగ్ లీజులపై విచారణ జరుపుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. విచారణ చేయించి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నివేదిక పెడతామని తెలిపారు. ఇక పొంగులెట్టిని మంత్రి పదవి నుంచి తొలగించాలంటూ ప్రధానంగా బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. లైసెన్స్ లేకుండా రాఘవ కన్స్ట్రక్షన్స్ క్రషర్ నడుపుతోందంటూ బీఆర్ఎస్ ఆరోపించింది. హౌస్ కమిటీ వేయాలంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. నేరెళ్లకు సంబంధించిన ఇసుక మాఫియా మీద, శ్వేత గ్రనేట్స్ కు సంబంధించిన దాని మీద, గాయత్రి గ్రనేట్ కు సంబంధించిన దాంట్ల మీద, అదే విధంగా శిరీష జియో గ్రనేట్స్ కు సంబంధించిన విషయంలో, మిడ్ వెస్ట్ గ్రనేట్ కు సంబంధించి హరీష్ రావు గారు సొంత తమ్ముడు మహేష్ రావు గారు వారు మంత్రిగా ఉన్నప్పుడు దోపిడీకి పాల్పడ్డాడు. దీనికి సంబంధించి అదే విధంగా ఈరోజు వాళ్ళు ఏదైతే ఆరోపణ చేస్తుందో, ఏదైతే ఈరోజు రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించినో వీటన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిబిసిఐడి విచారణకు నేను ఆదేశిస్తున్న అధ్యక్ష, అందరినీ నిగ్గుదేలుస్తా. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో వాడివేడిగా చర్చ కొనసాగింది. అసెంబ్లీ నేపథ్యంలో రేపటికి వాయిదా పడింది. ప్రధానంగా అక్రమ మైనింగ్ పై సిబిసిఐడికి విచారణకు ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. రాఘవ కన్స్ట్రక్షన్ సహా అన్ని మైనింగ్లపై కూడా విచారణ చేయిస్తామని తెలిపారు. అలాగే గంగుల బద్దిరాజు కంపెనీల మైనింగ్ పై కూడా విచారణ చేయిస్తామని తెలిపారు. సిరిసిల్ల ఇసుక మాఫియా కూడా ప్రధానంగా విచారణ చేయిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చినటువంటి మైనింగ్ లీజులపై కూడా విచారణ చేయిస్తాం. విచారణ చేయించే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నివేదిక పెడతామని తెలిపారు. అటు బీఆర్ఎస్ నేతలు పొంగులెట్టిని మంత్రి పదవి నుంచి తొలగించాలంటూ డిమాండ్ చేశారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ లైసెన్స్ లేకుండా క్రషర్ నడుపుతోందని ప్రధానంగా బీఆర్ఎస్ ఆరోపించింది. హౌస్ కమిటీ వేయాలంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేయగా వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని అటు కాంగ్రెస్ నేతలు మండిపాటు కనిపిస్తోంది. బీఆర్ఎస్ సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు.